Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about the pre-final examinations, about the model question papers. Already I have completed the question number 30. Let's see the question number 31. So, ikkada question number 31 lo manam chusukunnatlaite chudandi, arrange the following words and under correct leadings and headings. So, ikkada manaku two words anedi ichcharandi. What are that? Greek words and Latin words. ఏం వర్డ్స్ ఇచ్చారు? గ్రీక్ వర్డ్స్, అదే విధంగా లాటిన్ వర్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో మెయిన్ థింగ్ గ్రీక్ వర్డ్స్ అంటే ద వర్డ్స్ ఎండింగ్ విత్ ద ఐఎస్. ఇక్కడ చూడండి, ద వర్డ్స్ ఎండింగ్ విత్ ద ఐఎస్, ఓఎన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ గ్రీక్ వర్డ్స్. గ్రీక్ వర్డ్స్ లాస్ట్ లో ఎండ్ అయ్యేది వర్డ్స్ ఏమి? ఐఎస్, ఓఎన్. అలాగే the Latin words end with the um, ies. These words are ending with. సో ఇప్పుడు మనము ఈ వర్డ్స్ ని మనము కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ గ్రీక్ వర్డ్స్ తీసుకుందాం. ఐఎస్ ఎండ్ అయినవి ఏవి? క్రైసిస్, డయాగ్నోసిస్, యాక్సిస్. అలాగే నెక్స్ట్ ఆన్ అంటే ఫినామినన్. సో ఇక్కడ 4 వర్డ్స్ వచ్చేసాయి కదా. సో గ్రీక్ వర్డ్స్ చూడండి, క్రైసిస్, సిఆర్ఐ, సో ఎస్ఐఎస్, క్రైసిస్. అలాగే డయాగ్నోసిస్. అలాగే నెక్స్ట్ వర్డ్ ఏముంది? సో యాక్సిస్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ వచ్చి ఫినామినన్. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ లాటిన్ వర్డ్స్ ఉన్నాయి. లాటిన్ వర్డ్స్ అనేది ద ఎండ్ విత్ ద యుఎం అండ్ ఐఈఎస్. యుఎం అండ్ వాట్ ఈస్ దట్? ఐఈఎస్. అవే ఉన్నాయి చూడండి, డేటమ్, ఎరటమ్, స్పీషీస్, and next one eratum. సో ఇలా ఐఏఎస్, ఈఎస్ అనేది యాడ్ అయిన వర్డ్స్ ని మనం ఏం కరెక్ట్ హెడ్డింగ్స్ లో మనం రాసుకున్నట్లయితే ఈ విధంగా మనం రాసుకోవచ్చు అండి. వీటిని గ్రీక్ వర్డ్స్ అంటాము, వీటిని లాటిన్ వర్డ్స్ అనేసి చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే దీనికి 2 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ దట్? క్వశ్చన్ నెంబర్ 32 లో మనం తీసుకున్నట్లయితే 1 word సబ్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? 1 word సబ్స్టిట్యూషన్స్. సో ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ లో చూడండి ఒకసారి. సెంచేరియన్. సెంచేరియన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ 100 years. అంటే ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు నిండితే అతనిని ఏమంటామంటే సెంచేరియన్ అని చెప్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద నథింగ్ బట్ ఎఫ్. సో సెకండ్ వన్ మనం తీసుకున్నట్లయితే ఇన్ఇమిటబుల్. ఇన్ఇమిటబుల్ అంటే విచ్ కెనాట్ బి ఇమిటెడ్, అంటే దాన్ని మనం ఏ విధంగా కూడా ఇమిటేట్ అనేది చేయనే లేము అనేసి మనం ఇక్కడ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సి. అలాగే నెక్స్ట్ వన్ as a ornithologist. What is that? Ornithologist who studies the birds scientifically. Who studies the birds scientifically. Next, anthropologist, one who studies the origin of a humans. One who studies the origin of a humans. సో ఈ విధంగా 1 word substitutions అంటే ఇక్కడ కంప్లీట్ అవుతాయండి. ఇప్పుడు నేను ఇంతవరకు మీకు క్వశ్చన్ నెంబర్ 16 టు క్వశ్చన్ నెంబర్ 32 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా 40 మార్క్స్ కి. ఎన్ని మార్క్స్ కి? టోటల్ 40 మార్క్స్ కి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అంటే సెక్షన్ సి నుంచి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెక్షన్ సి అంటే ఆల్మోస్ట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సెక్షన్ సి లో ఒక డైలాగ్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 33 లో ఏ వచ్చి డైరీ ఎంట్రీ. This is also carries a 10 marks. Or dialogue writing. Dialogue writing. అలాగే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 34 లో మనం తీసుకున్నట్లయితే ఏ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 లో ఏ మనం తీసుకున్నట్లయితే దే హ్యావ్ ద లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ ఆర్ biographical sketch.
బయోగ్రాఫికల్ స్కెచ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 తీసుకున్నట్లయితే WH ఫామ్ క్వశ్చన్స్. WH ఫామ్ క్వశ్చన్స్. దాని తర్వాత కింద ఏముంటుందంటే నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఎంట్రీ and dialogue writing and letter writing and biographical sketch. So each one carries a, here will get the 10 marks, one of the choice, here will get the 10 marks, one of the choice, here will get the 10 marks. So each one will carry the 10 marks. అంటే టోటల్ గా ఇక్కడికి మనకు 30 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఎన్ని మార్క్స్? 30 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడికి మనం ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.